ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాజశేష్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యువతకు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో అక్టోబర్ 31 వరకు ఇది అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా తెలిపారు. అవగాహన కార్యక్రమాల వివరాల పోస్టర్లను ఆవిష్కరించారు ఆయన. ఎయిడ్స్ వ్యాధి సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యల పట్ల విస్తృత అవగాహన కల్పించనున్నట్లుగా తెలిపారు. మెడికల్ సిబ్బంది సైతం పూర్తి అవగాహన కలిగి ఉండాలని, హాట్స్పాట్స్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రానున్న 3 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురనున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లో లెవెల్ వంతెనల వద్ద నీటి ప్రవాహం ఉన్న సమయంలో అటు వెళ్లవద్దునని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 0.3% ఎయిడ్స్ పాజిటివ్ కేసులు ఉన్నాయని డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గిందన్నారు. వ్యాధి నివారణ చర్యలపై విద్యాసంస్థల్లో అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. వ్యాధి సంక్రమించిన వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా క్రమం తప్పకుండా మాత్రలు తీసుకుంటూ వ్యాయామం చేయాలని సూచించారు. అనైతిక లైంగిక చర్యల వల్ల వ్యాధి సోకుతుందని, రక్తం ట్రాన్స్ఫర్ చేసే సమయంలోనూ పూర్తి పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఎయిడ్స్ పరీక్షలతో పాటుగా ఉచితంగా వైద్య చికిత్సను ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో అందిస్తున్నామని తెలిపారు. యువతకు ఇప్పుడు ఎందుకంటే రోజు రోజుకి ఎయిడ్స్ కానీ హెచ్ఐవి ఎయిడ్స్లో అవగాహన కల్పించడానికి ఈ రోజు నుంచి అక్టోబర్ 31 వరకు మేము అవగాహన కార్యక్రమం చేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. బైక్ ర్యాలీ ద్వారా మన గౌరవనీయ కలెక్టర్ గారు దానికి ప్రారంభం ఈరోజు చేస్తున్నారు. సో ముఖ్యంగా ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తారు, రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలా, వచ్చిన తర్వాత కూడా భయపడకుండా వాళ్ళు ఏ విధంగా సమాజంలో జీవించాలి గురించి మేము వివిధ పాఠశాలల్లో, స్కూల్స్ కానీ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో ప్రతి దగ్గర వాళ్ళ కాంపిటీషన్ పోటీస్, క్విజ్ పోటీలు, రిటర్న్ అట్లాంటి పోటీలు పెట్టేసి వాళ్ళకు అవగాహన కార్యక్రమం అనేది అక్టోబర్ 31 వరకు కలిగిస్తాము. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఇది అక్వైర్డ్ అంటే మనకు ఇమ్యూనిటీ తక్కువ కావడం. తక్కువ ఎప్పుడు అవుతుంది అంటే అక్వైర్డ్ అంటే మధ్యలోనే, కంజెనిటల్ అంటే బై బర్త్ తోటి, మధ్యలో అంటే ఇది ఎప్పుడైతే హెచ్ఐవి మనకు సోకుతుందో అప్పుడు మనలో ఇమ్యూనిటీ తగ్గి డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే ఒక వ్యాధి కాకుండా వివిధ వ్యాధుల రుగ్మతతో బాధపడి చివరికి చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ పట్టణంలో స్టేడియం నుంచి ఒక బైక్ ర్యాలీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా బైక్ ర్యాలీ ఎందుకు అంటే ఈ హెచ్ఐవి ఎయిడ్స్ సంబంధించిన ప్రివెన్షన్ కోసం, అవి రాకుండా చూడాలి, దానికి అవగాహన కోసం ఈరోజు ఈ యొక్క బైక్ ర్యాలీ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రొటెక్షన్ కంట్రోల్ యూనిట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అధికారులు కూడా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా అవగాహన కార్యక్రమం కూడా అది కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇందాక డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు గతంలో ఎయిడ్స్ అంటే చాలా భయం ఉండేది, కానీ ఇప్పుడు ఎయిడ్స్ అంటే క్యూరబుల్ డిసీజ్. కానీ స్టిల్ రాకుండా చూడాలి అంటే కొన్ని జాగ్రత్తగా ఇందాక చెప్పినట్లు ముఖ్యంగా ప్రొటెక్టెడ్ సెక్స్ చాలా ఇంపార్టెంట్ ఉంది. దీంతోపాటు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సంబంధించిన కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. సిరింజెస్ కూడా మనం వాడుకున్నప్పుడు ఒక్కసారి మాత్రమే అప్పటికి అక్కడే డిస్పోజ్ చేయాలి. అంటే ఇది మన మెడికల్ సిబ్బంది మధ్యలో కూడా అవగాహన ఉండాలి, ప్రజల మధ్యలో కూడా అవగాహన ఉండాలి. తర్వాత మనం గర్భిణీ స్త్రీలు మేజర్గా మనం ఎయిడ్స్ అంటే రావాలి అంటే ఒకటి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఉంటుంది, ఒకటి జెనైటల్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలోకి తెలియకపోయినా ఎయిడ్స్ ఉంది అంటే వెంటనే రక్త పరీక్ష చేసిన తర్వాత ఫస్ట్ ఏఎన్సీ అయింది, ఫస్ట్ ఏఎన్సీ చేసేటప్పుడు వెంటనే రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ తెలుస్తాయి బేసికల్గా ఎయిడ్స్ వైరస్ ఉందా లేదా. అవి తెలిసిన తర్వాత వెంటనే మనం క్యూర్ చేసి మళ్ళీ వచ్చిన ఎవరైతే పిల్లలు ఉన్నారో